బంతిపూల మాటున గంజాయి ఘాటు ఆలయ ప్రాంగణంలోనే సాగు పూజారి అరెస్ట్. భక్తి ముసుగులో అక్రమ వ్యాపారానికి తెరలేపాడు ఒక పూజారి. నిత్యం దైవ ప్రార్థనలు చేస్తూ భక్తులకు హితబోధ చేయాల్సిన వ్యక్తే నిషేధిత గంజాయి సాగు చేస్తూ పోలీసులకు చిక్కాడు. సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అసలేం జరిగిందంటే, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచగం గ్రామంలోని ఒక దేవాలయ ప్రాంగణంలో పూజారి బంతిపూల మొక్కలను పెంచుతున్నాడు. అయితే ఆ బంతిపూల తోట మధ్యలో ఎవరికీ అనుమానం రాకుండా, గుట్టు చప్పుడు కాకుండా గంజాయి మొక్కలను అంతర పంటగా సాగు చేస్తున్నాడు. పచ్చని పూల మొక్కల మధ్య గంజాయి మొక్కలు పెరగడంతో బయటి ప్రపంచానికి ఈ విషయం తెలియలేదు. నమ్మదగిన సమాచారం అందుకున్న పోలీసులు ఒక్కసారిగా ఆలయ ప్రాంగణంలో తనిఖీలు చేపట్టారు. పూల మొక్కల మధ్య ఏపుగా పెరిగిన గంజాయిని చూసి పోలీసులు సైతం విస్తుపోయారు. సుమారు 70 లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడైన పూజారిని వెంటనే అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. దేవుడి సాక్షిగా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడంపై గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బంతిపూల వాసన వెనుక ఇంతటి గంజాయి దందా దాగి ఉందని తాము ఊహించలేదని వారు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దీని వెనుక ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.